బోత్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం ఆదిలాబాద్ జిల్లా శ్యామల ప్రసాద్ మాట్లాడుతూ అమరుల త్యాగాల మీద అధికారం చేపట్టిన గత టీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్లలో ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఆకాంక్షలను నెరవేర్చలేరని, కుటుంబ పాలన కొనసాగించలేదని, దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారన్నారు. గతేడాది క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల ఇంటి స్థలం, ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, పెన్షన్ కార్పొరేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొందరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్యామల ప్రసాద్ బూసరాముని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బూసరాముని నియామకం చేయడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులతో పాటు మల్టీపర్పస్ లేబర్ కు ఘనంగా సన్మానించి సత్కరించారు గ్రామస్తులు. మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు పచ్చదనం పరిశుభ్రతతో భాగంగా తమ యొక్క విధి నిర్వహణలో భాగంగా సక్రమంగా నిర్వహించిన సందర్భంగా పలువురు మండల వాసులు వారిని అభినందించి సత్కరించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వారు చాలా మంది చచ్చిపోయినారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో వ్యూహకర్తలుగా ఉన్న వాళ్ళే పెద్దగా అంటే ఇప్పుడు చాలామంది లబ్ధి పొందిరు. తెలంగాణ వస్తే తెలంగాణకు అందరు మద్దతు చెప్తే నక్సలైట్ సిద్ధాంతాన్ని అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ గారు, తెలంగాణ వస్తే తెలంగాణ తొలి సీఎంగా దళితులే సీఎంగా చేస్తానని చెప్పిన సీఎం గారు నాటి సీఎం గారు మోసం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఓటుగా మార్చుకొని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన 10 ఏళ్ళు ఉన్నారు. కానీ ఏదైతే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తరహాలో ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటారు, తెలంగాణ అమరవీరులను అందరికీ న్యాయం చేస్తారు, తెలంగాణ కోసం డబ్బు కొట్టిన వాళ్ళను, పాట పాడిన వాళ్ళను, ఆటలాడిన వాళ్ళని అందరినీ కూడా ఆదుకుంటారని అనుకున్నాం. తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ వస్తుందని కలలు కన్నాం. కానీ అవన్నీ ఏవి జరగలేదు. రసమై బాలకిషన్ అప్పచెప్పడం వల్ల తెలంగాణ కళాకారులుగా కొందరిని గుర్తించారు. తెలంగాణ వేదికల మీద కేసీఆర్ గారు 1200 మంది చచ్చిపోయిందని చాలాసార్లు చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత కొందరికే ఉద్యమ అమరవీరులుగా గుర్తింపు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. అయితే నాడు తెలంగాణ వస్తే మీ పాదాల దగ్గర మోకరిల్తామమ్మా అని సోనియా గాంధీ దగ్గర పోయి ఈయన సరెండర్ అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యమకారులను అక్కడ కాంగ్రెస్ పార్టీని మోసం చేసిండు. అది దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు తెలంగాణ ఉద్యమం పేరు మీద ఉద్యమకారులను మొత్తం మోసం చేసిండనే దృష్టితో తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలనే కోవలో వాళ్ళ పార్టీలో వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యమకారులను ఆదుకుంటామని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయ్యింది. సంవత్సరం వేడుకలు నడుపుతూ ఉన్నారు ఇప్పుడు. కానీ ఉద్యమకారుల గురించి ఎక్కడ ప్రస్తావన చేస్తలేరు. దీని గురించి నీరు గారుస్తూ ఉన్నారు. ఈ అంశం మీదనే లాస్ట్ టైం మేము ఆదిలాబాద్ నుంచి